ఈ యొక్క పరిశుద్ధ నామం చేత నా కన్ను నుంచి అభిషేకం వెళ్ళను దాకా యేసు నామములో అడిగిపోతున్నాము తండ్రి, ఆమేన్. నా కన్ను చూడండి మిత్రులు. ఓకే, రైట్. హల్లెలూయా, స్తోత్రం దేవా. యేసు నామములో కమ్. అలా ఎంత గట్టిగా నిలబడితే నిలబడు. కమ్ రావాలి, తెలియాలి దేవుని యొక్క శక్తి. చూడండి, జస్ట్ కంటి చూపు ద్వారా నేను ఏమి చేయట్లేదు. నేను ప్రేయర్ వచ్చేది ఆల్రెడీ ప్రేయర్ చేస్తున్నాను ముందే. జస్ట్ ఏం లేదు, దేవుని యొక్క నామం. ఈ కంటి దృష్టిలో నీ లోపం లేనప్పుడు సాక్ష్యం వస్తుంది. లోపం ఉంటే సాక్ష్యాలు రావు. వింటున్నావా? రైట్. చూడాలి, గేడి క్లాస్ పెట్టండి. హల్లెలూయా. చూసావా, ఇప్పుడు ఇది కంటి ద్వారా జరిగింది, దేని ద్వారా జరిగిందా? ఎందుకంటే నువ్వు విశ్వాసము కలిగిన దాన్ని బట్టి నువ్వు ఆనందించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నీ లైఫ్ ఎవడు గుంజుకోడు, నీ లైఫ్ని ఎవడు కూడా గుంజుకోలేడు. నీ లైఫ్ నువ్వు తిరిగి మరలా ఉత్తమం తెచ్చుకోవాలి దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. అంటే అక్కడ చనిపోయే స్థితిలో ఉన్న ఆ రాజు సైన్యంలో ఎవరు కాపాడు? దైవజనుల ద్వారా రక్షించబడింది. హల్లెలూయా. మరి ఆ సేవకుడు కూడా భయపడిపోయి మనము చనిపోతాం ఈ స్థితిలో అన్నప్పుడు కూడా దైవజనుడు అన్నాడు, దేవా మహా సైన్యాన్ని చూపించము.